అందరికీ నమస్కారం। ఈరోజు చేనేత దినోత్సవం సందర్భంగా అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। చేనేత వస్త్రాలను కొనుగోలు చేయడం వాటిని అందరం కూడా మనందరం కూడా వాడే విధంగా కేంద్ర ప్రభుత్వం అంటే ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకొని అందరిని కూడా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చేనేత వస్త్రాలు చేనేత కార్మికులు అభివృద్ధి చెందే దానికోసంగా వాళ్ళ వస్తువులు ఉత్పత్తి చేసినటువంటి వస్తువులు కొనుగోలు చేసే విధంగా అందరిని కూడా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కోరడం జరుగుతుంది। అదేవిధంగా ఈరోజు చేనేత దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। ఇంకొక ముఖ్యమైన విశేషం ఏంటంటే మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు మన నెల్లూరుకి 9వ తేదీ ఉదయం రావడం జరుగుతుంది। ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీడియా ముందు ఉంచేదానికోసంగా ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। ఆయన 9 గంటలకంతా కూడా సింహపూరి హాస్పిటల్ వద్దకు వస్తారు। అక్కడ మేమందరం కూడా రిసీవింగ్ కార్యక్రమం ఉంటుంది। రిసీవింగ్ అయిన తర్వాత అందరం కూడా ర్యాలీగా పెద్ద హాస్పిటల్ ఆవరణంలో ఉన్నటువంటి డయాలసిస్ సెంటర్ ఓపెనింగ్కి సత్యకుమార్ గారు పాల్గొంటారు। ఆ ఓపెనింగ్ అయిన తర్వాత వెంటనే ఏదైతే పెద్ద హాస్పిటల్కి ఆపోజిట్లో ఉన్నటువంటి కిలారి తిరుపతి నాయుడు గారి కళ్యాణ మండపంలో బీజేపీ కార్యకర్తలకు సంబంధించినటువంటి సమావేశం ఉంటుంది। సమావేశం అనంతరం బీజేపీ కార్యకర్త గృహప్రవేశానికి వెళ్ళడం జరుగుతుంది। 2 గంటల సమయంలో 1 గంటకి గృహప్రవేశానికి వెళ్ళడం జరుగుతుంది। దాని తర్వాత విశ్రాంతి తీసుకున్న తర్వాత 3 గంటలకి పెద్ద హాస్పిటల్లో రివ్యూ మీటింగు నిర్వహించడం జరుగుతుంది। అనంతరం ఆర్ఎంబి గెస్ట్ హౌస్లో 5 గంటల నుంచి 7 గంటల దాకా కూడా ఏదైతే సమస్యల మీద ఎవరైనా వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా కలిసేదానికి అవకాశం అక్కడ ఉంటుంది। ఎవరికైనా ఏదైనా ఉన్నప్పుడు ఏంటంటే అందరూ కూడా అక్కడికి వచ్చి కలవాల్సిందిగా కోరుచున్నాం। అదేవిధంగా 5 గంటల సమయంలో ఏదైతే మన నాయకులు బీజేపీ నాయకుడు మొగరా సురేష్ గారి ఇంటికాడ టీ ఏర్పాటు చేయడం ఉంది। ఆయన కూడా ఆ రోజు అప్పుడు 5 గంటలప్పుడు కలవడం జరుగుతుంది। అనంతరం ఒక ప్రైవేట్ కార్యక్రమం పెళ్లి కార్యక్రమంలో పాల్గొని మళ్ళీ తిరిగి ధర్మవరానికి బయలుదేరడం జరుగుతుంది। ఇది మన ఏదైతే సత్యకుమార్ గారు ఉన్నారో ఆయన పర్యటన వివరాలు। ఈరోజు ఏదైతే ఆయన వచ్చే సందర్భంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ మండల నాయకులకి అదేవిధంగా జిల్లా నాయకులకి అందులో అదే ప్రజలకు కూడా అదేవిధంగా అందరికి కూడా మేము ఏంటంటే వీరందరూ కూడా ఆ కార్యక్రమానికి విచ్చేసి వీరందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము। అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం।